తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ జరగాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు వెల్లడించింది. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కృష్ణా జలాలను ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని సూచించింది. 4 వారాల్లో తెలుగు రాష్ట్రాలు తమ అభ్యంతరాలు, వాదనలు ట్రైబ్యునల్ ముందు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 14కు వాయిదా వేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ జరగాలని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు వెల్లడించింది. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కృష్ణా జలాలను ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని సూచించింది. 4 వారాల్లో తెలుగు రాష్ట్రాలు తమ అభ్యంతరాలు, వాదనలు ట్రైబ్యునల్ ముందు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 14కు వాయిదా వేసింది. కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు ఏంటి? స్పష్టంగా ఏ అంశాలు ప్రతిపాదించింది? ప్రాథమికంగా ఇవాళ కృష్ణా ట్రైబ్యునల్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఎలొకేషన్స్, ఆపరేషనల్ ప్రోటోకాలు ఈ 2 రాష్ట్రాల ప్రాజెక్టుల మధ్య జరగాలి. కర్ణాటక, మహారాష్ట్రకి వీటితో సంబంధం లేదు. ఈ 2 రాష్ట్రాల మధ్య మాత్రమే ఆపరేషనల్ ప్రోటోకాలు, ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఎలొకేషను జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కేటాయించినటువంటి నీటి కేటాయింపుల్ని 2 రాష్ట్రాలు ఏ విధంగా పంచుకోవాల్సి ఉంటుంది? పైగా ట్రిబ్యునల్ ఎటువంటి ఆదేశాలు ఇచ్చింది ఈ విషయంలో? అన్డివైడెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఎలొకేషన్లో ఈ 2 స్టేట్స్ మధ్య పంపకాలు జరగాల్సి ఉంటుంది అనేది ట్రైబ్యునల్ జడ్జిమెంట్. సార్, ప్రాజెక్ట్ వైజ్గా నీటి కేటాయింపులు జరగాలని, అదేవిధంగా ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపులు విడుదల చేసే సందర్భంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పింది? ప్రాజెక్ట్ స్పెసిఫిక్ ఎలొకేషన్స్, ఆపరేషనల్ ప్రోటోకాల్ ఈ 2 రాష్ట్రాల మధ్య ఎలా ఉండాలి అనేది ట్రైబ్యునల్ తదుపరి వాదనలు విన్న తర్వాత డిటర్మైన్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు? టెక్నికల్ డీటెయిల్స్ తీసుకొని అవన్నీ ఇంకా ప్లీడింగ్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టేజ్ ఇంకా రాలేదు. విషయంలో కావచ్చు లేదా ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ విషయం 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏ విధంగా ఉన్నాయి? డెఫిషియట్ ఇయర్లో ఎలా ఉండాలి పంపకాలు అనే విషయంలో ట్రైబ్యునల్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. దానికి ప్లీడింగ్స్కి వీటన్నిటికీ డిసెంబర్ 14కి ట్రైబ్యునల్ తదుపరి విచారణ జరుపుతుంది. ఇది శ్రీనివాస్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదం ఆధారంగానే, 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి కేటాయింపుల పరంగానే ఇరు రాష్ట్రాలు తమ వాదనలను డిసెంబర్ 14వ తేదీలోపు దాఖలు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తమకున్నటువంటి అభ్యంతరాలు ఏంటనే అంశాలన్నింటినీ కూడా ట్రిబ్యునల్ ముందు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇవి దాఖలు చేసిన తర్వాత డిసెంబర్ 14న తదుపరి విచారణ కృష్ణా ట్రిబ్యునల్లో జరుగుతుంది. దానికి ముందుగానే 2 రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఏ ప్రాజెక్టులకు ఎంతెంత అలొకేషన్స్ జరగాలి, ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ ప్రాంతానికి నీటి కేటాయింపులు జరగాలి. ఎందుకంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో ఉమ్మడి ప్రాజెక్టులుగానే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ప్రాజెక్టులుగా నీటి పంపకాలు ఏ విధంగా ఉండాలి, నీటి కేటాయింపులు, అదేవిధంగా నీటి వినియోగం ఏ విధంగా ఉండాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా తదుపరి కృష్ణా ట్రిబ్యునల్ విచారణలో తేలనుంది. ఇప్పటి వరకు కేటాయించిన, గతంలో ఇదే ట్రిబ్యునల్ కేటాయించినటువంటి నీటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో ఆ ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన వాటన్నిటిని మాత్రమే ఇప్పుడు నీటి కేటాయింపులు మాత్రమే ఈరోజు 2 రాష్ట్రాలు పంచుకోవడమేందుకు 2 రాష్ట్రాల మధ్య వివాదం లేకుండా ఎటువంటి పరిష్కార పూర్వకంగా జరిగేటువంటి అలొకేషన్స్గానే ఉండాల్సి ఉంటుంది. ఓవర్ టు స్టూడియో.